వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది, బీఆర్ఎస్ నేతలు ఆకర్షితులవుతున్నారు. మొత్తం రాజకీయం ఈ రెండు పార్టీల మధ్య సాగుతోంది. కానీ మరో కీలకమైన పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఆకర్ష్ రాజకీయాల్లోకి రావడం లేదు. మామూలుగా అయితే ఆపరేషన్ కమల్ ప్రారంభించి గ్రౌండ్ ను దున్నేయాల్సిన బీజేపీ సైలెంట్ గా ఉండిపోతుంది. పిలిచినా ఎవరు రారని సైలెంట్ గా ఉంటున్నారా, లేకపోతే కీలక నేతలకు కేంద్ర మంత్రి పదవులు రావడం, ఇతర నేతలకు రాష్ట్ర స్థాయిలో చేరికలు, ప్రయత్నించే బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో ప్రయత్నించడం లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే తెలంగాణ రాజకీయ పరిణామాల పట్ల పూర్తి స్పష్టతతో ఉన్న బీజేపీ కేంద్ర పార్టీ పెద్దలు ఎలాంటి దూకుడు అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరికలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని సంకేతాలు ఇచ్చిందంటున్నారు. భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు ఎప్పుడు పార్టీ విడిపోతారన్న టెన్షన్ ఉంది. అయితే అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు వచ్చి చేరిపోతారో అన్న టెన్షన్ కూడా ఉంది. అక్కడ వెళ్ళిపోతారని బాధ అయితే ఇక్కడ చేరుతారా అన్న బాధ కూడా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు, భవిష్యత్ మనదేనని చెప్తున్నారు. కానీ ఆ సమావేశాలకు వెళ్లిన వారు కూడా పార్టీ మారిపోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఒకరంటే ఒక్క ఎమ్మెల్యే రాని ఎమ్మెల్సీ కానీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడటం లేదు. అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండవచ్చు, కానీ బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది. అయినా బీజేపీ వైపు చూడటం లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తోంది. అందులో సందేహం ఉండదు. ఎమ్మెల్యేల చేరిక అంటే పార్టీకి బలమే. ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కూడా వస్తుంది. బీజేపీకి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతల బలం అవసరం. కానీ అవకాశం దొరికినా మొత్తం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు వదిలేస్తోంది. కానీ తమ పార్టీలో చేర్చుకునేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. పార్టీలో చేరుతామని వస్తే బీజేపీ ఎవరినైనా చేర్చుకుంటుందేమో, కానీ కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. చేరుతామని వచ్చే వారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కానీ రాజీనామాలు చేయాలని షరతు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు. మరోవైపు తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత కాంగ్రెస్ లోకి పోయేవారని ఆపారు. బీజేపీలోకి రావాలని, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉండాలని హెచ్చరికలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడటం లేదు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోరు, భారీ స్థాయిలో చేయాలనుకుంటారు. అయితే తెలంగాణలో గతంలో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బెడిసి కొట్టడంతో ఈసారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎదురు దెబ్బలు తినడం కన్నా జరుగుతున్న రాజకీయాన్ని చూసి సరైన సమయంలో ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉండవచ్చు. అందుకే కేంద్ర పెద్దలు కూడా పెద్దగా ప్రయత్నించవద్దని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైలెంట్ గా ఉండటానికి మరో కారణం కూడా ఉందని అనుకోవచ్చు. ఎంతమంది కాంగ్రెస్ లో చేరినా అది బీజేపీకే లాభం. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత బలహీనమైతే బీజేపీకి అంత లాభమని రాజకీయం తెలిసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం నిరూపించింది. బీఆర్ఎస్ బలహీన పడిన ప్రతి చోట, ఆ పార్టీ డిపాజిట్స్ కోల్పోయిన ప్రతి చోట బీజేపీ గెలిచింది. అందుకే బీఆర్ఎస్ ను ఫినిష్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటే మాకు అంతకంటే ఎక్కువ ఏమి కావాలన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దరిదాపుల్లో ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా బీజేపీ చేయగలిగింది చేస్తుంది. అందులో ఎలాంటి ఫలితాలు వచ్చినా అవి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపునని ఇప్పటికీ రికార్డులు చెప్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఫినిష్ చేసే బాధ్యత తీసుకుంటే పరోక్షంగా ఏమైనా సాయం చేసేందుకైనా రెడీగా ఉంటుంది. కానీ అడ్డుకునే అవకాశాలు మాత్రం ఉండవని అనుకోవచ్చు. బీజేపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరకపోవడానికి, బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే కేసీఆర్ కొన్నాళ్ల తర్వాత అయినా బీజేపీతో కలుస్తారన్న నమ్మకం. అదే నిజమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీలో చేరిన ప్రాబ్లమేనని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చేర్చుకొని ప్రయోజనం ఏమిటని వారు కూడా అనుకుంటూ ఉండవచ్చు. మొత్తంగా బీజేపీ బిందాస్ రాజకీయం చేస్తుందని అనుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం ఏ సమస్యలు లేని పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధంలో ఎవరు బలహీన పడిపోతే వారి బలం తమకే దక్కుతుందని బీజేపీ భావిస్తుంది.